శ్రీ చండీ పరమేశ్వరి శక్తిపీఠం దేవాలయ ప్రారంభ భూమి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. భారతదేశంలో ప్రథమంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో ఉన్న శైవ దేవాలయం స్వయంభూ రాజరాజేశ్వర దేవస్థానానికి సమీపంలో రేణుక ఎల్లమ్మవాగు ఒడ్డున ఈ జగత్తు తల్లైనటువంటి వరదేవత శ్రీ చండీ పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం అందరికీ అందించాలని దృఢ సంకల్ప దీక్షతో ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ చండీ పరమేశ్వరి గణపతి వారాహి ప్రత్యంగిర దేవాలయం నిర్మాణం ప్రారంభ భూమి పూజ జరిగింది. అష్టాదశ శక్తిపీఠాలలో ఎక్కడ లేని అష్టభూ సింహవాహినిగా అమ్మవారి సుందర స్వరూపంగా అవతరిస్తున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మనల్ని అనుగ్రహించడం కోసం, మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం శ్రీ చండీ పరమేశ్వరి శక్తి పీఠం యొక్క నిర్మాణం తేదీ 16 ఆదివారం రోజున సంకష్టహర చతుర్థి అమృత సిద్ధియోగంలో జగత్కు తల్లి అయినటువంటి చండీమాతకు పూజలు నిర్వహించడం జరిగింది. ఆగమ శాస్త్ర పండితుడు, వాస్తు జ్యోతిష్య విద్వాన్ నమ్లికొండ రమణాచార్యులు పూజారి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించడం జరిగింది. వరయోగుల ప్రశాంత్ స్వామి, శ్రీ చండీ ఉపాసకులు శ్రీ చండీ పరమేశ్వరి త్రిశక్తి దేవాలయ నిర్మాణానికి కార్యదీక్షులై కృషి చేస్తున్నారు. ఇట్టి కార్యక్రమంలో అమ్మవారి భక్తులు పాల్గొని సహాయ సహకారాలు అందించాలని వారు కోరుతున్నారు. పూజ అనంతరం ఆగమ శాస్త్ర పండితుడు, వాస్తు జ్యోతిష్య విద్వాన్ నమలికొండ రమణాచార్యులు పూజారి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దేవాలయ ప్రాంత వచ్చే భక్తులకు అందరికీ అందరూ సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా మాట్లాడుతున్న పంతులు గారు. శ్రీ చండీ పరమేశ్వరి త్రిశక్తి దేవాలయ శంకుస్థాపన మహోత్సవం ఆదివారం హస్తా నక్షత్రం అమృత సిద్ధి యోగంలో చేయడం జరిగింది. శ్రీమాన్ వరయోగుల ప్రశాంత్ స్వామి వారి సంకల్పం మేరకు, వారి యొక్క భక్త బృందం చేత ఇటు ఆ కైలాసవాసుడైనటువంటి శివుని సన్నిధి ఉన్నది కాబట్టి అదే ప్రాంతంలో అద్భుతమైనటువంటి ఒక త్రిశక్తి దేవాలయాన్ని చండీ పరమేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా, ఆ అయ్యవారి అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహం కూడా కలగాలనేటువంటి వారి సంకల్పం మేరకు ఇక్కడ అద్భుతంగా ఈ శంకుస్థాపన 3 దేవాలయాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఒక అరుదైన ఘట్టం. ఇలాంటి దేవాలయాలు మనకు ఈ ప్రాంతంలో అమ్మవారి కొంగు బంగారమై కోరుకున్నటువంటి కోరికలనేటువంటి తీరే ఒకటి దివ్యక్షేత్రం కావాలని మనసారా ఆ అమ్మవారిని పరమేశ్వరుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. భారతదేశంలో మొట్టమొదటి దేవాలయంగా శ్రీ చండీ పరమేశ్వరి దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ఈ చండీ పరమేశ్వరి దేవాలయంతో పాటు వారాయి, ప్రత్యంగిర ఈ దేవాలయాలు అంటే ఈ త్రిశక్తి స్వరూపిణిగా అమ్మవారు భక్తులను ఆదరించడానికి ఇక్కడ కొలువై ఉంటుంది. రేణుకా నది ఒడ్డున రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. ఈ రేణుకా నది ఇదే ఒడ్డున అమ్మవారి శ్రీ చండీ పరమేశ్వరి దేవాలయం నిర్మాణం జరుగుతుంది.
భక్తులందరూ దీనికి సహకరించి విజయవంతం చేయగలరు.